ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి సూపర్ గుడ్ న్యూస్. ఉచితంగా 1,50,00,000 బీమా. కేంద్రం ప్రభుత్వం ఉద్యోగాల ఆర్థిక భద్రతను, సంక్షేమాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపౌండ్ డిజిటల్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ అనే విశిష్టమైన ప్యాకేజీని తీసుకురావడం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ పథకాన్ని అధికారికంగా బలోపేతం చేశారు. ఇది సాధారణంగా బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఒకే చోట అందించే వన్ స్టాప్ ఫైనాన్షియల్ సొల్యూషన్గా నిలవనుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. కేంద్రం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమ, ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంపౌండ్ డిజిటల్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి 14 ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా లాంచ్ చేసింది. ఇది సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు బీమా, రుణాలు, కార్డు సౌకర్యాలను ఒకే శాలరీ అకౌంట్లో ఏకీకృతం చేసిన వన్ స్టాప్ ఫైనాన్షియల్ సొల్యూషన్గా రూపొందించారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వంలో అన్ని విభాగాలు ఉద్యోగాలకు ఏబిసిడి, మిలిటరీ, పారామిలిటరీ, ఇతర భద్రతా దళాలు సిబ్బందికి వర్తిస్తుంది. ప్రభుత్వం రంగ బ్యాంకుల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త పథకంలో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుందాం. బ్యాంకింగ్ సౌకర్యాలతో జీరో బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ ఉంటుంది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టి, ఐఎంపిఎస్, యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. అలాగే ఉచిత మల్టీ సిటీ చెక్ బుక్లు, డిమాండ్ డ్రాఫ్ట్లు, లాకర్ అద్దెపై ప్రత్యేక తగ్గింపులు ఉంటాయి. అలాగే మీరు ఇంటి ఎడ్యుకేషన్, వాహనం, వ్యక్తిగత లోన్లు ఏవి తీసుకున్నా వాటిపై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. అంతేకాదు లోన్ ప్రాసెసింగ్ ఛార్జీల నుండి పూర్తి మినహాయింపు లేదా భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ పథకం కింద 1.5 కోట్ల వరకు ప్రమాదం సాటు మరణం సంభవిస్తే వ్యక్తిగత ప్రమాద బీమా లభిస్తుంది. అలాగే 2 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా కూడా ఉంటుంది. శాశ్వత పాక్షిక వైకల్యంపై 1.5 కోట్లు, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 20 లక్షల వరకు పొందవచ్చు. అదనపు టాప్ అప్ సదుపాయంతో కుటుంబం మొత్తానికి సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం పొందవచ్చు. వీటితో పాటు డెబిట్, క్రెడిట్ కార్డులపై మెరుగైన రివార్డ్స్, క్యాష్ బ్యాక్, ఎయిర్పోర్ట్ లాంజ్ సౌకర్యాలు పొందవచ్చు. అయితే ఈ బ్యాంక్ లింకేజ్ ప్యాకేజ్ ప్రస్తుతం అమల్లో ఉన్న సిజిఈజిఐఎస్ను భర్తీ చేయదు. దానికి ఇది అదనపు ప్రయోజనంగా మాత్రమే ఉంటుంది. అంటే ఉద్యోగాలు అటు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలను, ఇటు బ్యాంక్ ద్వారా లభించే ఈ భారీ బీమా కవరేజ్ని రెండింటిని పొందవచ్చు. కేంద్రం ప్రభుత్వం ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందనడానికి ఈ కొత్త పథకం మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.